శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇది ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు చనిపోయారు. అయితే కొందరు ఏమంటారంటే 50 లక్షలు ఇస్తా అన్నారు, ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తా అన్నారు, ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభాస్ గారు ఎందుకు ఇవ్వాలి? సో ఆయన ఇన్ని సినిమాలు చేశారు కదా, ఆయన దగ్గర కూడా ఎంతో కొంత సేవింగ్ ఉంటుంది కదా. సో నిజంగా ఆయన దగ్గర ఏం లేదు అంటేనేమో చేయొచ్చు. ఆ స్థితిలో చేస్తాడు, ప్రభాస్ గారు కూడా చేస్తాడు, చేయరాని కాదు. కానీ ఈ విధంగా ప్రతిసారి ప్రభాస్ గారి పేరు తీసుకొచ్చి ప్రభాస్ గారి పేరు ఎందుకు బ్యాట్ చేస్తున్నారు? అలా పిఏ నుంచి కాల్ రాదని కూడా మళ్ళీ చెప్పారు. అయినా సరే ప్రభాస్ గారి పేరు తీసి ఆయన పేరుని ఎందుకు బ్యాట్ చేస్తూ ఉన్నారు అనేసి అంటూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ప్రభాస్ గారు పేరుని బ్యాట్ చేయటం అనేది తప్పు. రెండోది ఏంటంటే, ఎవడో ఒక పనికి మాలినోడు పెట్టిన వీడియో ఇది. వాడు ఎవడో కూడా తెలియదు, ఊరికి హెడ్డింగ్ పెట్టాడు. మళ్ళీ ప్రభాస్ నుంచి కాల్ వచ్చింది అన్నారు. ఆ కాల్ కూడా 2 రోజుల తర్వాత ఆ ఫోన్ నెంబర్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఫోన్ చేసింది ప్రభాస్ పిఏ అన్నారు. ప్రభాస్ పిఏ ఫోన్ నెంబర్ ఇదే, ప్రభాస్ సాయం చేస్తానని ఎవడో ఒకడ పెట్టిన దానికి టోటల్గా అటు సినిమా వాళ్ళు నమ్మారు నిజమే అన్నట్టుగా, ఇటు బయట పబ్లిక్ నమ్మారు. చివరికి చూస్తే ఏం లేదు. అంటే ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టినోడు వల్ల అటు ప్రభాస్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ఇటు పబ్లిక్ కూడా నమ్మి ఆ ప్రభాస్ని చెయ్యాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిదానికి ప్రభాస్ని ఎట్లా అడుగుతాం? ఎవరికి వాడే చేసుకోవాలా, అంతే.